చేస్తా ఉన్నారు. దీని కారణంగా స్కూల్లో విద్యార్థులకు విద్యారంగం చాలా వేగవంతంగా ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లో ఒక్కరోజు ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు కష్టంలో చదువుతున్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు 15-16 రోజుల నుంచి అసలు సిలబస్ అనేది జరగక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తా ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలు అనేక ఉన్న రోజుల్లో డ్రగ్స్ సమస్యను ముందుకు తీసుకొచ్చి అన్ని న్యూస్ ఛానల్స్ లో దాని వైపు తిప్పి ప్రజా సమస్యలు కనబడకుండా చేసిన రోజులని. అదే విధంగా ఈ రోజు అల్లు అర్జున్ సమస్యను తీసుకొచ్చి ప్రజల సమస్యలను, మన సమస్యలను కనబడకుండా చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు కూడా కనీసం ఈ ఇష్యూ గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పొద్దున లేస్తే పుష్ప 2 సమగ్ర శిక్ష ఉద్యోగం మీరిచ్చిన మాట కదా. సమగ్ర శిక్ష ఉద్యోగ ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగ ఐక్యత. సమగ్ర శిక్ష ఉద్యోగ ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగ ఐక్యత. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. ఓకే బాబా గారు రేవంతన్నా గెలిచిందని ఎగిరి కుంకినం, రేవంతన్నా గెలిచిందని ఎగిరి కుంకినం. మన దిక్కు చల్లని తోపు చూడమటున్నాం, మన దిక్కు చల్లని తోపు చూడమటున్నాం. గాలి గాలి శ్రీకాలతో రోజు తప్పున్నాం.
బతుకు బాగుపడుతుందని ఎదురు చూస్తున్నాం. ఎట్టి తాకిరి చేస్తున్నాం, ఇంటిని పోషించలేక అప్పుల పాలవుతున్నాం. ఎట్టి తాకిరి చేస్తున్నాం, ఇంటిని పోషించలేక అప్పుల పాలైనాం. ఉద్యమాన్ని అమ్ముకొని చదువు చదివి ఉద్యోగం వచ్చిందని గురికి పని చేస్తే కాలేజాలని జీతాలతో రోజు చేస్తున్నాం. బతుకు బాగుపడుతుందని ఎదురు చూస్తున్నాం. అయ్యా కాలేజాలని జీతాలతో రోజు చేస్తున్నాం. బతుకు బాగుపడుతుందని ఎదురు చూస్తున్నాం. సమగ్ర శిక్ష అభియాన్లో మాకేనా శిక్ష, చక్కని సర్కారులోన ఎందుకు ఈ వివక్ష. సమగ్ర శ్రీకారు పెంచరా, పర్మినెంట్ చెయ్యరా, విద్య శాఖలో మాకు వెలుగైన ఇవ్వరా. శ్రీకారు పెంచరా, పర్మినెంట్ చెయ్యరా, కాలేజాలని జీతాలకు రోజులు వస్తున్నాం. బతుకు బాగుపడు పనిచేస్తున్నటువంటి గొప్ప సైనికుడు, కాంగ్రెస్ పార్టీ సైనికుడు, పేదల కష్టాలు తెలిసిన నాయకుడు, విద్యా పరంగా పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు గరువు గంగాధరన్న గారికి రాజీవ్ విద్యా మిషన్ పేరుతోటి వాస్తవంగా మాకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న. 2012లో మేము ఎంపిక పరీక్షల ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తోటి అన్ని రకాలైనటువంటి అర్హత పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూ పెట్టి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో మేము వాస్తవానికి చాలా ఇబ్బందులు పడ్డ డిపార్ట్మెంట్ ఏది ఉందంటే అది కేవలం సమగ్ర శిక్ష మాత్రమే. వాస్తవానికి అన్ని రంగాల్ని పట్టించుకున్నప్పటికీ ఒక విద్యా రంగాన్ని మాత్రం తీవ్రంగా మర్చిపోయి తీవ్రమైనటువంటి వివక్షకు గురైనాం గత ప్రభుత్వ హయాంలో. ఆ కాలంలో మేము సమ్మె చేసినామన్నా, సమ్మె చేసిన సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు రావడం జరిగింది, మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి సీతక్క గారు కావచ్చు, శ్రీధర్ బాబు సార్ కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కావచ్చు, అందరూ కూడా మా దీక్షా శిబిరానికి వచ్చి మాకు మద్దతు తెలిపారన్న. వాస్తవానికి ఈరోజు మేము దీక్ష చేస్తున్నటువంటి దీక్షా శిబిరం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేవలం మా యొక్క బాధలని, మా యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేయడంలో భాగంగా మాత్రమే ఈరోజు మేము ఈ ధర్నాలు కానీ ఈ యొక్క సమ్మె కానీ చేస్తున్నాం. తప్పితే మాకు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. ఎందుకు చేస్తున్నామంటే వాస్తవంగా మమ్మల్ని ఆదుకుంటే ఇంకా ఈ ప్రభుత్వ హయాంలోనే మమ్మల్ని ఆదుకోవాలి, ఈ ప్రభుత్వ హయాంలోనే మేము రెగ్యులరైజ్ కావాలి. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక మమ్మల్ని చేయకపోతే భవిష్యత్తులో మనకి ఎవరు కూడా మాకు చేస్తారన్న నమ్మకం లేదన్నా. ముఖ్యంగా అందుకోసమే ఆ విశ్వాసంతో, ఆ యొక్క నమ్మకంతో ఒకసారికి ప్రభుత్వంకి మా యొక్క సమస్యల్ని గుర్తు చేద్దామని చెప్పేసి మేము ఈ మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసినారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. ప్రతిపక్షంలో మీరు పోరాటం చేసిరు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే మీకు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నామన్నా, మా దోషను, మా బాధను, మా యొక్క ఉన్నటువంటి ఇబ్బందులను మీరు ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా సమస్యల్ని పరిష్కరించినట్లయితే మిమ్మల్ని 19,000 కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయన్న. నిజామాబాద్ జిల్లాలో 950 మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నామన్నా. వాస్తవానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు చెందిన వారే అన్న. వాస్తవానికి మీరు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు
మీరు ఎప్పుడు కూడా కార్మికుల కోసం కావచ్చు, బలహీన వర్గాల కోసం కావచ్చు, మీరెప్పుడు మీ గొంతు వినబడతా ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా చేసుకొని మా యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పేసి సవినంగా మీకు మనవి చేస్తూ మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా, ఈ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్య మిషన్ కింద మా అందరినీ అపాయింట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనే మాట ఇది జ్ఞాపకం చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. న్యాయంగా అయితే నేను రాకూడదు, పార్టీ ప్రభుత్వంలో ఉండి మాకు కమిషన్ మెంబర్ అపాయింట్ చేసినాక మేము కమిషన్ సభ్యులము, మా పార్టీ మీటింగ్ కూడా వెళ్ళకూడదు, పార్టీ కాండా కూడా వేయకూడదు, కంగనే గ్రీన్ కాండా వేస్తూ ఉన్నా. అయినప్పటికీ నిన్న నాకు గెస్ట్లో మా అక్క చెల్లెళ్ళు అన్నా నేను గడిగినా తప్పకుండా రాదంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే, సరే వస్తా అని చెప్పిన. ఇవాళ పెద్ద మనుషులు ఫోన్ చేసి నువ్వు ఆ సమావేశానికి ఎట్లా పోతావు, నువ్వు కమిషన్ సభ్యుడివి, ఏదైనా సమస్య ఉంటే కమిషన్ దగ్గరికి తీవ్రంగా పోవడం కరెక్ట్ కాదు అని అంటే సరే వాళ్ళకి నేను మద్దతుగా అవుతున్నా, రాజకీయాలు మాట్లాడేది కానీ అది ఏ రాజకీయ పార్టీ సంబంధించి కాదు, అక్క చెల్లెలకు మాటించమంటే పూర్వం అనేసి ధైర్యంతో వచ్చిన. నా ధైర్యానికి నాకేమైనా ఇబ్బందులు అయితే అంతా మీరేనా కలవాల్సిన బాధ్యత. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని అపాయింట్ చేసిన రోజుల్లో నేను ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంది. అప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి నిలబడ్డాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్లో మీ నాయకులు మీ అసోసియేషన్ పరంగా ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్లో రాజు గారు మాట్లాడుతూ వివరించారు. వీటన్నిటిని చూస్తూ ఉంటే పెద్ద సమస్యలు కావు ప్రభుత్వానికి. కనుక ప్రభుత్వంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ మనందరికీ అన్నదమ్ముడు. ఆయన ఒక ఇంటి పెద్దలాగా అన్నలాగా ఇంటి సమస్యలు ఎట్లయితే తీర్చుకుంటామో మన కుటుంబ సభ్యుల్లో ఆ విధంగా ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. మీ సమస్య కూడా ఆయన చేయొద్దు తీర్చొద్దు అనే ఆలోచన ఉండదు, తప్పకుండా తీర్చే ఆలోచననే ఉంటాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే. కనుక ఎట్లాగా ఒక సమస్య తీర్చేటప్పుడు దానికి కావాల్సిన బడ్జెట్ నిధులు ఎంత అవసరమవుతాయి రాష్ట్ర స్థాయిలో అనే ఆలోచనతో ఒకటిగా ఒకటి తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి, రైతుల సమస్య కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మీ మాటల్లో తెలియడం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది అంటున్నారు. కనుక ఇది పెద్ద సమస్య కాదని నా ఆలోచన. రేవంత్ రెడ్డి గారిని పెద్ద మనసు, ఈ 20,000 మంది ఉద్యోగస్తుల్ని అక్కచెల్లెల్ని అన్నదమ్ముల్ని మీతో పాటు వెనకాలన్న మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని కాపాడే బాధ్యత తప్పకుండా రేవంత్ అన్న తీసుకుంటారని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. నా వంతు కృషిగా రాష్ట్ర ప్రభుత్వంలోని కమిషన్ సభ్యుడిగా మేము 10 రోజులకు 15 రోజులకు ఒక మారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యల పట్ల వివరించడానికి. అందులో భాగంగా మీరు కూడా చక్కగా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మాకు ఇస్తే మేము ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడంలో భాగంగా అన్న నేను జిల్లాలో
మరి వీళ్ళందరినీ కలిశాను. నేను పోకూడదు, కానీ మాకంతా దగ్గర అక్క చెల్లెళ్ళు కనుక తప్పకుండా పోవాల్సి వచ్చింది. దయచేసి ఇది రాష్ట్ర స్థాయిలో చిన్న సమస్య, ఈ చిక్కిన వేలు దొరికే సమస్య, ఇది తీర్చాలనేసి ముఖ్యమంత్రి కానీ ఈ పరంగా నేను ప్రాధేయపడతాను. ఎందుకంటే మీ సమస్య తీర్చేస్తాను, చేపిస్తాను, మీరు బేఫిర్గా ఉండాలని చెప్పండి. మీ వంతుగా ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఇక్కడ కూర్చున్నారు. మీ పక్షాన ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయడానికి నా వంతు కృషిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తప్పకుండా ఈ సమస్య వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ వచ్చి గొప్పలు చెప్పండి, నేను ఏదో చేసేస్తాను, తీర్చేస్తాను, కానీ తప్పకుండా వారికి అంతా వివరిస్తా. చిన్న సమస్యన కోరిన కోరికలన్నీ తీర్చకుండా దయచేసి కొన్నిళ్ళ క్లియర్ చెయ్యండి అనేసి వారిని నేను ఈ పరంగా విజ్ఞప్తి చేస్తానని సందర్భంగా మాట ఇస్తున్నా. అంత మట్టుకు మాకు గ్యారంటీ తప్పకుండా వారికి వివరిస్తాను. కనుక నేను కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని వారికి వివరించినాక మీ యూనియన్ నాయకులు కూడా తెలియజేస్తా. ముఖ్యమంత్రి గారు చెప్పారని ఇంకో మనకు లక్కి అదృష్టం ఏమంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాధ్యతలో మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కనుక మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా తెలియపరుస్తాను. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారిని ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, సాయంకాలమా మధ్యాహ్నమా లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు తప్పకుండా కలుస్తారు. కనుక మరి ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలియజేస్తే ఇంకా కూడా బాగుంటుందనేసి వారిని కూడా ఈ సందర్భం కూడా మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి వచ్చా. వారు ధర్నా చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. అన్న రేవంత్ అన్న మాట ఇచ్చిండు, ప్రతిపక్షంలో అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అన్న అనుకుంటే తీర్చగలుగుతారు, అన్నని జ్ఞాపకం చేద్దామనే భావనతో కూర్చున్నారనే మాట తెలియజేస్తూ ఈ మాటని మరి ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాదాలు లేవు, నేను ప్రత్యక్షంగా వెళ్ళొచ్చాను కనుక వాళ్ళందరూ సహాయం కోరుతున్నారు. ఆ సహాయం కోరితే ఆ 20,000 కుటుంబాలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులందరూ ఈ రాష్ట్రంలో సంతోషపడతారు అని తెలియజేసి వారికి తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకో మాట ఏమంటే మేము ఈ కమిషన్లో బాధ్యతగా వారానికో 10 రోజులకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తూ ఉంటాం. వారి చెవున కూడా ఈ మాట వేస్తానని తెలియజేస్తూ మీరు పిలిచినందుకు వచ్చిన మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వం మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ బాధ్యత పెట్టారు, ఈ అవకాశం ఇచ్చారు కనుక నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అక్క చెల్లెలందరికీ అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చెప్పండి ఆల్వేస్ మీరు అవకాశం ఇస్తే మీ ఆధ్వర్యంలో ఒకసారి కలుస్తుంది. మా ఎప్పుడు